మంచివారి దగ్గర రాముడిలాగానే ఉండాలి. చెడ్డవారి దగ్గర రావణుడిలాగానే ఉండాలి. అప్పుడే బ్రతకడం సాధ్యం. దొరికిన చోట ప్రేమను వదలకండి. లేని చోట ప్రేమను వెతకకండి. కావాలనుకున్న ప్రేమను దొరికే వరకు వదలకండి. ప్రేమ అయినా, స్నేహమైనా స్వచ్ఛత, నమ్మకం, నిజాయితీ కలిగి ఉంటే అవి ఎప్పటికీ మరవలేని విలువైన బంధాలే. మనల్ని విమర్శించే వారందరూ తక్కువ స్థాయి, తక్కువ సామర్థ్యం ఉండేవారేనని గ్రహించండి. ఎక్కువ స్థాయి, ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు మందలిస్తారు, సలహాలిస్తారు అంతే. మనకు ముందు చూపు ఉన్నప్పుడే మనం గెలవగలము. పడవ మునుగుతున్నప్పుడే మనం ఈత నేర్చుకుందామంటే బ్రతుకు వ్యర్థమవుతుంది. అత్యంత విలువైన ప్రదేశం ఎదుటివారి మనస్సులో మనం సంపాదించుకున్న స్థానం. డబ్బుతో స్నేహాలను సంపాదించుకోవడం సులభమే, కానీ డబ్బు లేకుండా స్నేహితులను సంపాదించుకోవడమే గొప్పతనం. కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకు. కళ్ళల్లో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏంటో. ఏమి చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నాననే భరోసా ఇవ్వండి. మన కంటితో చూడని దానికి మన మాటలతో రూపం ఇవ్వకూడదు. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అడ్డంకులకు కృంగిపోయే వారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి. అడుక్కోనైనా చదువుకో, కానీ ఉద్యోగం వచ్చాక మాత్రం అడుక్కోకు. ఆకలితో ఉన్నవాడికి గుప్పెడన్నం, ఆపదలో ఉన్నవాడికి కొంచెం సాయం, బాధలో ఉన్నవాడికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. వికసించిన పుష్పం నీకో సందేశం పంపుతోంది. జీవితంలో ఒక్కరోజైనా అందరూ మెచ్చుకునేలా జీవించు. నా జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలనన్న నమ్మకం నాది. పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దు అన్న పట్టుదల నాది. ఈరోజు కాకపోయినా రేపు నాదే అన్న నమ్మకం నాది. నా నమ్మకం ఎప్పుడూ నన్ను మోసం చెయ్యదు, ఎందుకంటే నా నమ్మకమే నాకు బలం. ప్రయత్నమే చెయ్యని వాడికి గెలుపు గురించి ఆశపడే అర్హత లేదు. ఓటమి గురించి బాధపడే యోగ్యత లేదు. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు. అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట అలా ఉండిపోకు. మన మదిలో ఉన్న ఆనందం ఒక గదిలో బంధించి చుట్టూ ఉన్న వస్తువులలో, వ్యక్తుల్లో ఆనందం వెతుక్కుంటాము. పరచింతన పతనానికి మూలం, స్వచింతన స్వర్గానికి సోపానం. ఎవడు ఎదుటివాడి నాశనాన్ని కోరుకుంటాడో వాడికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలనే ఆలోచన కలిగి ఉండాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడు లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. మచ్చ ఉన్న గతాన్ని తలుచుకుంటూ ఉంటే మరకలేని ప్రస్తుతం కూడా మచ్చలా మారిపోతుంది. మచ్చలా మిగిలిన గతాన్ని మర్చిపోతేనే స్వచ్ఛమైన ఆనందాన్ని ఇచ్చేదిగా నీ ప్రతి ప్రస్తుతం మిగులుతుంది. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకో. గౌరవం, స్నేహం, ప్రేమ ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. మనం నచ్చి, మనల్ని మెచ్చి వాటంతట అవే మన దగ్గరికి రావాలి. అప్పుడే మనకు విలువ. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. స్నేహం మనం కోరుకుంటే వచ్చేది కాదు, అడుక్కుంటే వచ్చేది కాదు. స్వచ్ఛమైన నమ్మకంతో కూడిన తొలి పరిచయంతో ఏర్పడుతుంది. ఆ సమయంలో 2 గుర్తుండే విషయాలు తెలుస్తాయి. 1 జీవితాంతం తోడుండే స్నేహితులు, 2 జీవితాంతం గుర్తుండే గుణపాఠాలు. మీ యొక్క లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే మీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావలాంటిదే. లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొర్లుతున్నాయని బాధపడకండి.
లక్ష్యం ఉన్నవాడు ఒక్క తప్పు చేస్తే ఏ లక్ష్యం లేనివాడు 100 తప్పులు చేస్తాడు. అందుకే కొన్ని లక్ష్యాలను కలిగి ఉండడం ఎప్పుడూ మంచిదే. మనం చేసే సహాయం వలన ఒకరికి ఉపయోగపడిన ఒక్కరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు, అంతే. విలువ తెలుసుకోలేనివాడు ఎప్పటికీ సంపాదించుకోలేడు. ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నవాడు వృధా చేయలేడు. ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. ప్రేమించడం మాత్రం వస్తే సరిపోదు, దానిని చూపించడం కూడా తెలియాలి. మంచి విషయాలను తెలిపేవారికి ఆచరించే వారితో సమానంగా పుణ్యం లభిస్తుంది. నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనీ నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుండి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. తప్పు చేశారని ప్రతి ఒక్కరిని ద్వేషించుకుంటూ పోతే ప్రేమించడానికి ఎవరూ మిగలరు. డబ్బు లేకపోతే నీ ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు డబ్బును చూసి దగ్గరవుతున్నారు. కొంతమంది ఉంటారు, తప్పు చేసేసి క్షమించమని అడగడం మానేసి మాట్లాడడమే మానేస్తూ ఉంటారు. లేని దానికోసం ఆరాటపడే తీరిక లేదు. ఉన్నదానితో సర్దుకుపోయేంత ఓపిక లేదు. భయం లేని రోజునే స్వేచ్ఛగా విహరించగలం, జీవించగలం. జరిగేది ఎలాగైనా జరుగుతుంది. జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. ఇది సత్యం. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుదాము. చావు కంటే భయమే పెద్ద చావు. బ్రతకడం గొప్ప కాదు, భయం లేకుండా బ్రతకడమే బ్రతుకుకు అభయం. విజయం పొందినప్పుడు మెండుగా వచ్చే మెప్పులు అవసరం లేదు. మనకి ఓటమి పాలైనప్పుడు అరుదుగా ఇచ్చే చేయూత కావాలి మనకు. గతంలోని గాయాలు నీకు అనుభవం కావాలి, కానీ అనుమానాలు కాకూడదు. ఈ సొసైటీలో డబ్బును చూసి సంతోషపడే బంధాలు ఉన్నాయి, కానీ మనసుని చూసి ఆనందపడే బంధాలు లేవు. ఒకప్పుడు మనసు ఉంటే మార్గముండేది, కానీ ఇప్పుడు డబ్బు ఉంటేనే మార్గముంటుంది. అందంగా ఉన్నవారితో కంటే మన చుట్టూ ఉన్నవారిని ఆనందపరిచే వారితోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. ఒక ఆడదానికి ధైర్యం గుండెల్లో ఉంటే అదే మగవాడికి ధైర్యం నాలుకలో ఉంటుంది. ముఖంపై చెడుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరు. భయపడాల్సింది తీయగా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు, సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అందిన అభిమానాన్ని చులకనగానో నిర్లక్ష్యంగానో చూస్తే తర్వాత జీవితకాలం వెతికినా వారిని జ్ఞాపకాలలో తప్ప మరెక్కడా వెతుక్కోలేము, వెనక్కి తెచ్చుకోలేము.